హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 2-bit అప్ అదేవిధంగా డౌన్ అసింక్రనస్ ఆర్ రిపుల్ కౌంటర్ని 7476 ఐసి యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలో, అదేవిధంగా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం 7476 ఐసి యూజ్ చేసాం కదా. ఈ ఐసి వచ్చి డ్యూయల్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ ఐసి యూజ్ చేసి మనం మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ని డిజైన్ చేయొచ్చు, అదేవిధంగా 2-bit అప్ డౌన్ రిపుల్ కౌంటర్ను కూడా డిజైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ప్రీసెట్ క్లియరు క్లాక్ అనేది ఇక్కడ యాక్టివ్లోగా తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఇన్పుట్ అనేది 0 తీసుకుంటామో ఆ పర్టికులర్ ఇన్పుట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ఈ ప్లేసెస్లో 1 తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిజేబుల్ అవుతాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యూ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లాక్ ఇన్పుట్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ పిన్ నెంబర్ 15 కనెక్షన్ని మనం ఇక్కడ పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం క్యూ బార్ కనెక్షన్ని క్లాక్ ఇన్పుట్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి పిన్ నెంబర్ 14 కనెక్షన్ని ఇక్కడ పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రీసెట్ జేకే ఇన్పుట్స్, అదేవిధంగా క్లియర్ ఇన్పుట్, ఇవన్నీ మనము VCC కనెక్ట్ చేసుకోవాలి. అంటే లాజిక్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము ప్రీసెట్ క్లియరు సపరేట్గా తీసుకునేసి మనం ఇన్పుట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా క్లియర్ అనేది సపరేట్గా తీసుకునేసి మనం ఇన్పుట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జేకే ఇన్పుట్స్ అన్నిటిని కంబైన్ చేసి మనం లాజిక్ 1 అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆపరేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనము అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం జేకే ఇన్పుట్ ఆల్వేస్ 1గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ VCC కనెక్ట్ చేసాం కాబట్టి జేకే ఇన్పుట్ ఆల్వేస్ 1. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్రీసెట్ అనేది ఎటు VCC కనెక్ట్ చేసాం కాబట్టి ఈ వాల్యూ కూడా మనం ఆల్వేస్ 1గా తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఇనిషియల్గా క్లియర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్లేస్లో 0 ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ క్యూ వాల్యూస్ అనేటివి 0గా సెట్ అవుతాయి, క్యూ బార్ వాల్యూస్ అనేటివి 1గా సెట్ అవుతుంది. అగైన్ సెకండ్ కేసు నుంచి ఈ క్లియర్ ఇన్పుట్ అనేది మనం 1గా తీసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మనం ఫస్ట్ క్లాక్ పల్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది క్లియర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ Q1 = 0, అదేవిధంగా Q0 = 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, మనం జేకే ఇన్పుట్ క్లాక్ = 1 కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ టోగ్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి క్యూ వాల్యూ అనేది 1గా సెట్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ 0గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఈ క్యూ వాల్యూ 1 అనేది ఇక్కడ పాస్ అవుతుంది, కానీ ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి ఈ 1 వాల్యూ 0గా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ = 0గా రిసీవ్ చేసుకుంటుందో ఇక్కడ మనకి నో చేంజ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టిజ్గా అదే ఇక్కడ జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ కానీ వెరిఫై చేసినట్లయితే ఇక్కడ Q1 = 0, Q0 = 1గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్లాక్ అనేది ఇక్కడ అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి బబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ క్లాక్ అనేది 1గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి టోగ్లింగ్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 వాల్యూ 0గా చేంజ్ అవుతుంది, 0 వాల్యూ 1గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, 0 అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. సో ఇటు క్లాక్ = 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టోగల్ కండిషన్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేస్లో 1 జనరేట్ అవుతుంది, ఈ ప్లేస్లో 0 జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే Q0 = 0, Q1 = 1. నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది మనం అప్లై చేసినట్లయితే అంటే ఇక్కడ మనకి క్లాక్ = 0 తీసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ మనకి టోగలింగ్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి క్యూ వాల్యూ 1గా జనరేట్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, క్యూ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి క్లాక్ అనేది 0గా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి నో చేంజ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అవుట్పుట్ అనేది వెరిఫై చేసినట్లయితే ఇక్కడ Q0 = 1, Q1 = 1 ఇలా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ రీసెట్ అవ్వాలి. అంటే నెక్స్ట్ క్లాక్ పల్స్ కానీ మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ఇనిషియల్ స్టేట్కి రావాలి. ఒకసారి చూద్దాం. సో క్లాక్ అనేది ఇక్కడ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ టోగల్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ
క్యూ వాల్యూ 0గా జనరేట్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ క్యూ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టోగల్ కండిషన్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ 0గా జనరేట్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ 1గా జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఒకసారి అవుట్పుట్ కానీ మనం వెరిఫై చేసినట్లయితే Q0 = 0, Q1 = 0 మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అప్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది ఈ విధంగా పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ వెరిఫై చేద్దాం. కాబట్టి అగైన్ ఇక్కడ చూడండి, మనం జేకే ఆల్వేస్ 1 చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రీసెట్ వాల్యూ కూడా ఇక్కడ 1గా నోట్ చేసాం. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా మనం క్లాక్ అనేది అప్లై చేసేటప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ ప్లేస్లో ఎప్పుడైతే 0 వస్తుందో క్లాక్ కానీ అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా క్యూ వాల్యూస్ అనేది 0గా సెట్ అవుతుంది, క్యూ బార్ వాల్యూస్ అనేటివి 1గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ 0 అనేది 1గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ కాబట్టి 1గా చేంజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్లాక్ అనేది ఇక్కడ అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ క్లాక్ = 0 కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి 1గా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ టోగల్ కండిషన్గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే JK1 క్లాక్ = 1గా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ 1గా చేంజ్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ 0గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ బార్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి క్లాక్ అనేది యాక్టివేట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ టోగల్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ 1, క్యూ బార్ వాల్యూ 0గా జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అవుట్పుట్ అనేది వెరిఫై చేసినట్లయితే మనకి ఇక్కడ Q0 = 1, Q1 = 1గా జనరేట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ క్లాక్ = 0, JK1 కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ టోగల్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి 1 వాల్యూ 0, 0 వాల్యూ 1గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ 1 అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, క్లాక్ అనేది 1గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి బబుల్ ఉంది కాబట్టి 0గా చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లాక్ అనేది ఇది 0గా తీసుకుంటుందో ఆటోమేటిక్గా నో చేంజ్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాక్ అనేది యాక్టివ్లో కాబట్టి 0 వచ్చినప్పుడే యాక్టివేట్ అవుతుంది, 1 వస్తే డిజేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నో చేంజ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అవుట్పుట్ వెరిఫై చేసినట్లయితే ఇక్కడ Q1 వాల్యూ 1గా జనరేట్ అవుతుంది, Q0 వాల్యూ 0గా జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది మనం అప్లై చేసినట్లయితే సో ఇక్కడ చూడండి, క్లాక్ = 0, JK1. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి టోగల్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి క్యూ వాల్యూ 1గా జనరేట్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 0 అనేది ఇక్కడ అపీర్ అవుతుంది కాబట్టి మళ్ళీ టోగల్ కండిషన్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ 0, క్యూ బార్ వాల్యూ 1గా జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అవుట్పుట్ అనేది వెరిఫై చేసినట్లయితే Q1 = 0, Q0 = 1గా జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది అప్లై చేసినట్లయితే మనకి ఇనిషియల్ స్టేట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్లాక్ = 0, JK1 కాబట్టి టోగల్ కండిషన్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ 0, క్యూ బార్ వాల్యూ 1గా జనరేట్ అవుతుంది. అగైన్ క్యూ బార్ వాల్యూ 1 కాబట్టి అది ఇక్కడ అపీర్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్లాక్ = 1 వచ్చింది కాబట్టి ఇక్కడ డిజేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అవుట్పుట్ వెరిఫై చేసినట్లయితే ఇక్కడ Q0 = 0, Q1 = 0 మళ్ళీ ఇనిషియల్ కండిషన్కి జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అప్ కౌంటింగ్ అంటే మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి, డౌన్ కౌంటింగ్ అంటే వాల్యూస్ అనేవి డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 బిట్ కౌంటర్ కాబట్టి ఇక్కడ మనకి 4 క్లాక్ పల్స్ని ఇది కౌంట్ చేస్తుంది. ఆ 4 క్లాక్ పల్స్ని ఏంటంటే 00, 01, 10, 11 ఇలా కౌంట్ చేస్తుంది. సో అప్ కౌంటింగ్ అయితే ఈ డేటా అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, డౌన్ కౌంటింగ్ అయితే ఈ డేటా అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మనం ఇదే ఐసీ యూజ్ చేసి ఇక్కడ అప్ కౌంటింగ్ ఎలా చేయాలి, డౌన్ కౌంటింగ్ ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఈ పిన్ డిస్క్రిప్షను ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఈ 7476 ఐసీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పిన్ నెంబర్ 5 వచ్చి VCCగా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 13 వచ్చి ఇక్కడ గ్రౌండ్గా తీసుకుంటాం. సో రిమైనింగ్ కనెక్షన్స్ పిన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. అగైన్ ఇక్కడ మనము ఓవరాల్గా కనెక్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే JK ఇన్పుట్ 1గా తీసుకోవాలి,
ప్రీసెట్ 1గా తీసుకోవాలి, క్లియర్ వాల్యూస్ 1గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్యూ బార్ కనెక్షను, క్యూ కనెక్షన్ క్లాక్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇక్కడ అప్ కౌంటింగ్ చేయొచ్చు, అదేవిధంగా డౌన్ కౌంటింగ్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ అనేది అప్లై చేయాలి కాబట్టి మనం ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి అప్లై చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనము VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 5 ఉంది కదా, పిన్ నెంబర్ 5 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ +5 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 13 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాను, అంటే 0 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ అనేది ఇవ్వాలి కాబట్టి మనం ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇక్కడ 1 Hz ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం JK ఇన్పుట్ వాల్యూస్ అనేది 1గా తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఈ టోగల్ స్విచ్ని 1గా సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ కనెక్షన్ నేనేం చేస్తున్నానంటే బ్రెడ్ బోర్డ్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను, ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి. నెక్స్ట్ ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నెక్స్ట్ ఇక్కడ మనం JK ఇన్పుట్ వాల్యూస్ 1గా సెట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి J కనెక్షన్ నుంచి చూసారా, పిన్ నెంబర్ 4 నుంచి నార్మల్ వైర్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా K కనెక్షన్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 16 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ JK ఇన్పుట్ వాల్యూస్ మనకు 1గా సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి పిన్ నెంబర్ 9 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా K కనెక్షన్ మనం 1గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 12 నుంచి ఇలా బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకున్నాను. ఓవరాల్గా ఇక్కడ నేను JK ఇన్పుట్ వాల్యూస్ అనేటివి 1గా సెట్ చేసాను. నెక్స్ట్ అదేవిధంగా ప్రీసెట్ వాల్యూ కూడా 1గా సెట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 2 నుంచి ఇలా ఒక ఇన్పుట్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ పర్టికులర్ ఫ్లిప్ ఫ్లాప్ ప్రీసెట్ కూడా 1 చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా క్లియర్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్లియర్ ఇన్పుట్ పిన్ నెంబర్ 3 కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్యాచ్ కార్డ్తో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ కూడా మనం క్లియర్ ఇన్పుట్ ఈ ఇన్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 3ని 8ని ఇలా షార్ట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి మనం ప్రీసెట్ వాల్యూ ఆల్వేస్ 1గా సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ టోగల్ స్విచ్ని ఇక్కడ ఆన్ చేసి ఇక్కడ సెట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ కనెక్షన్ అనేది ఇక్కడ పిన్ నెంబర్ 15కి ఉంది కాబట్టి ఇక్కడ 15 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేశాను. ఈ అవుట్పుట్ వచ్చి మనకి ఏమవుతుందంటే Q0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ క్యూ అవుట్పుట్ అనేది మనకి పిన్ నెంబర్ 11 నుంచి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్యాచ్ కార్డ్తో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చి మనకి Q1గా తీసుకుంటాం, అంటే Q1 అనేది MSB బిట్, Q0 అనేది LSB బిట్గా మనం తీసుకుంటాం. సో తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనము అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ మనము క్యూ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అంటే పిన్ నెంబర్ 15 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అప్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఒకవేళ మనం డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ లైన్ రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యూ బార్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అంటే పిన్ నెంబర్ 14 నుంచి నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 6 కనెక్ట్ చేసుకోవాలి, అంటే క్లాక్ ఇన్పుట్గా కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో కాబట్టి అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యూ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లాక్గా తీసుకోవాలి. డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యూ బార్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో క్లాక్గా తీసుకోవాలి. సో ఎప్పుడైతే క్లాక్ అనేది ఇక్కడ అప్లై అవుతూ ఉంటుందో ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్
ఇదే ఐసీ యూజ్ చేసి ప్రాక్టికల్గా మనం కనెక్షన్స్ ఇచ్చి అప్ కౌంటింగ్ ఆపరేషను అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ని అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 7476 ఐసీ ఇది వచ్చి డ్యూయల్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇది వచ్చి 16 పిన్ ఐసీ. ఈ ఐసీ యూజ్ చేసి మనం 2-bit అసింక్రనస్ ఆర్ రిపుల్ కౌంటర్ని మనం డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ను కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ VCC ఇవ్వాలి కాబట్టి +5 volts నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ 0 volts సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 13కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి 1 Hz క్లాక్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇది వచ్చి పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం జేకే ఇన్పుట్ వాల్యూ 1గా సెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక ఇన్పుట్ సెలెక్ట్ చేసి ఇది లాజిక్ 1 సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం జేకే ఇన్పుట్ వాల్యూస్ అనేవి 1గా సెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ J1 వాల్యూ అంటే ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి కనెక్షన్ తీసుకునేసి ఇక్కడ లాజిక్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ K1 వాల్యూ మనం 1గా సెట్ చేయాలి కాబట్టి పిన్ నెంబర్ 16 నుంచి ఇక్కడ లాజిక్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా J2 వాల్యూ మనం 1గా సెట్ చేయాలి కాబట్టి పిన్ నెంబర్ 9 నుంచి ఇక్కడ లాజిక్ 1కి కనెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ K2 వాల్యూ అంటే పిన్ నెంబర్ 12 నుంచి ఇక్కడ లాజిక్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ప్రీసెట్ టు క్లియర్ వాల్యూస్ మనం 1గా సెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఇన్పుట్ కనెక్షన్ తీసుకునేసి ఇక్కడ ఫస్ట్ ప్రీసెట్ అంటే పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇదే ప్రీసెట్ కనెక్షను మనం పిన్ నెంబర్ 7కి కూడా ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 2 నుంచి పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా క్లియర్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఇన్పుట్ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదే క్లియర్ కనెక్షను మనం పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి పిన్ 3 నుంచి పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి అంటే Q1 బార్ నుంచి మనం క్లాక్ 2కి ఇవ్వాలి కాబట్టి సో క్లాక్ 2 అంటే పిన్ నెంబర్ 6. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక అవుట్పుట్ కనెక్షన్ నుంచి నెక్స్ట్ ఇక్కడ Q1 అంటే పిన్ నెంబర్ 15కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అవుట్పుట్ కనెక్షన్ తీసుకోవాలి కాబట్టి అవుట్పుట్ కనెక్షన్ నుంచి ప్యాచ్ కార్డ్తో ఇక్కడ పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ కిట్ ఆన్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రీసెట్ టు క్లియర్ వాల్యూస్ మనం డిజేబుల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి డౌన్ కౌంటర్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అవి వచ్చి మనకి 11 10 01 00. సో కాబట్టి ఫస్ట్ 3 2 1 0 ఇలా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ అప్ కౌంటింగ్ చేయాలంటే మనకి ఇక్కడ కనెక్షన్స్ కొంచెం మాడిఫై చేయాలి. అవి వచ్చి మనకి ఇంతకుముందు మనం పిన్ నెంబర్ 14 అంటే Q1 బార్ కనెక్షన్ వచ్చి క్లాక్ 2కి ఇచ్చాం కదా. ఇప్పుడు Q1 కనెక్షన్ అంటే పిన్ నెంబర్ 15 నుంచి పిన్ నెంబర్ 6కి షార్ట్ చేస్తే ఇప్పుడు అప్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి నేను కిట్ ఆఫ్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ 14 కనెక్షన్ వచ్చి పిన్ నెంబర్ 15కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి మనకి ఇక్కడ పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 00 01 10 11 ఇలా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి మనం ఇదే ఐసీ యూజ్ చేసి అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం పిన్ నెంబర్ 15 నుంచి 6కి షార్ట్ చేసుకోవాలి. అంటే Q1 కనెక్షన్ని ఇక్కడ క్లాక్గా ఇవ్వాలి. ఒకవేళ డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి
పిన్ నెంబర్ 6 అంటే Q1 బార్ కనెక్షన్ నుంచి ఇక్కడ క్లాక్ 2 అంటే పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇదే ఐసీ వచ్చేసి మనం అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు.